మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మరణం గురించి కొంత తెలుసుకున్నాం కదా. మరణించే వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది అని, మరణానంతరం కలిగే అనుభవాలు ఎలా ఉంటాయి, మనం మరణించిన తరువాత క్షణం నుంచి మన శరీరంలో కానీ లేదా మన సూక్ష్మ శరీరానికి కానీ ఎలాంటి సిట్యుయేషన్స్ని ఫేస్ చేస్తాయి అని తెలుసుకున్నాం. అలాగే చనిపోయిన వ్యక్తికి ఎప్పుడు దుఃఖం కలుగుతుంది, చనిపోయిన వ్యక్తికి కూడా దుఃఖం కలుగుతుందా, ఎందుకు అన్న విషయం తెలుసుకున్నాం. మరణానంతరం యాస్ట్రల్ బాడీ బయటికి రావడానికి, అంటే పూర్తిగా మన ఫిజికల్ బాడీతో కనెక్షన్ కట్ అయిపోయి స్వేచ్ఛగా అలా బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అని కూడా తెలుసుకున్నాం. అయితే సూక్ష్మ శరీరం పూర్తిగా మన ఫిజికల్ బాడీ నుంచి వేరై పైకి వెళ్ళిపోతూ ఇంకో మరణాన్ని పొందటానికి సిద్ధపడుతూ ఉంటుంది అని అనుకున్నాం కదా. ఈ రెండో మరణంలో ఏమాత్రం కష్టము నొప్పి ఉండదు అనుకున్నాం. మరి ఈ రెండో మరణం ఏమిటో చూద్దాం. ఈ రెండోసారి జరిగే మరణానికి ముందే మన యాస్ట్రల్ బాడీ ఓ అతి విలాసమైన జ్ఞాపకాల మందిరం, హాల్ ఆఫ్ మెమరీస్లోకి వెళ్ళి తన జీవితంలో జరిగిన అన్ని విషయాలను సింహావలోకనం చేసుకోవలసి ఉంటుంది. తను పుట్టినప్పటి నుంచి మరణించే వరకు, అంటే ఆస్ట్రల్ బాడీ యొక్క ఫిజికల్ బాడీ పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఏ పనులు చేసింది, ఎలాంటి కర్మలను తను తీసుకుంది, ఏమేమి పాఠాలు నేర్చుకోవాలని ప్లాన్ చేసుకుందో అవన్నీ నేర్చుకుందా, ఇంకా ఎక్కువ పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితి వచ్చిందా, కర్మ ఏమన్నా తగ్గిందా, ఇంకా కర్మ యాడ్ అయిందా, మనం చేసిన పనులేంటి, ఎక్కడెక్కడ ఎంతమందిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాం, బాధ పెట్టాం, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అనలైజ్ చేసుకునే ఆ హాల్ని హాల్ ఆఫ్ మెమరీస్ అంటారనమాట. సో అక్కడ మన నేరాలకు శిక్ష విధించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మనకు మనమే శిక్షలు వేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకన్నా గొప్ప కఠినమైన న్యాయ నిర్ణేతలు ఇంకెవ్వరూ ఉండరు. అక్కడ మనకు గర్వం కానీ దురహంకారం కానీ ఏమీ ఉండవు. మనం చేసిన మోసాలు, భూమి మీద మనంతటా మనమే నిర్మించుకున్న అబద్ధపు విలువలు అన్నీ అక్కడ మన దృక్పథంలోకి వస్తాయి. సో భూమి మీద ఎంతో ధనాన్ని మనం వారసత్వంగా వదిలిపెట్టేసి వచ్చినా, ఎంతో గొప్ప ఉద్యోగాల్ని చేసినా, గొప్ప గొప్ప వాళ్ళని మనం అనుకుని వాళ్ళతో పెట్టుకున్న పరిచయాలు, సంబంధాలు ఎన్ని ఉన్నా మనం నిజంగా అంత ఉత్తములు మాత్రం కామనే విషయం మనకు అక్కడ ఆ హాల్ ఆఫ్ మెమరీస్లో స్పష్టంగా అర్థమవుతుంది. అనేక పర్యాలలో అత్యంత వినయశీలురు, అతి పేదవాళ్ళకే ఈ జ్ఞాపకాల మందిరంలో, ఈ హాల్ ఆఫ్ మెమరీస్లో చక్కటి తీర్పు లభిస్తుంది. మనల్ని మనం ఈ జ్ఞాపకాల మందిరంలో చూసుకున్నాక మనం మరో లోకంలోని ఓ ప్రదేశాన్ని మనకు తగినదిగా మనం నిర్ణయించుకుని అక్కడికి వెళ్తాం. మనం నరకానికి ఏం వెళ్ళం. నరకం భూలోకంలోనే ఉంది అని రాంపా చెప్పే మాటను మనం నమ్మాలి. ఆ నరకమే మనం జ్ఞానాన్ని అర్జించే పాఠశాల. భూలోకం మీద మన జీవితం అదే నరకం, అదే మనం జ్ఞానాన్ని నేర్చుకునే పాఠశాల. పాశ్చాత్య దేశాల్లోని గొప్ప రహస్య విద్యావేత్తలు, గొప్ప వేదావంతులు, గొప్ప గురువులు తమ పేరును ప్రచారం చేసుకోకుండా ఉండేవాళ్ళు. తమ నిజనామాలను అందరికీ బహిర్గతం చేస్తే కలిగే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని జీవించేవారు. ఎందుకు అంటే మన పేరులో గొప్ప శక్తి ఉంది. మన పేరుని ఒక్కసారి స్పష్టంగా ఉచ్చరిస్తే ఆ మాటలో జన్మించే తరంగాల నాదశక్తి వల్ల ఆ పేరున్న వ్యక్తి
ఎక్కడ ఉన్నా బలవంతంగా తిరిగి మళ్ళీ భూమి మీదకు రావాల్సి ఉంటుంది. తూర్పు దేశాల్లోని కొన్ని చోట్లలో, కొన్ని పశ్చిమ దేశాల్లో కూడా దేవుడిని ఎవరి పేరును మనం పలకకూడదో ఆయన అని వర్ణిస్తూ ఉంటారు. అందరూ దేవుడిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే ఆ విశ్వనాథుడు ఎప్పుడూ భయంకరమైన ఓ హింసను అనుభవిస్తూ ఉండాల్సి వస్తుంది అంటున్నారు రాంప. అనేక మంది గురువులు తాము మరో సన్యాస నామాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఈ రెండో పేరు మొదటి పేరు కన్నా విభిన్నమైన ధ్వనులతో నిర్మింపబడి ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. ప్రతి నామానికి ఓ నాదశక్తి ఉంటుంది, ఓ నాద శృతి ఉంటుంది. ప్రతి పేరును మనం ఉచ్చరించినప్పుడు ఓ నిర్దిష్టమైన ప్రకంపన ఫ్రీక్వెన్సీ, ఓ నిర్దిష్టమైన తరంగ ధైర్యము ఉన్న ఆ శబ్దం పుడుతుంది. ఈ శబ్ద శక్తి అత్యంత శక్తివంతమై ఉంటుంది. ఎవరైనా తమ నామాన్ని సరిగ్గా పలికితే చాలు, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఒక్కసారిగా చేస్తున్న పని మీద ధ్యాస తప్పిపోతుంది. తిరిగి మళ్ళీ చూడాల్సి వస్తుంది. చనిపోయిన వాళ్ళ కోసం మనం బాధపడుతూ శోకిస్తూ ఉంటే ఆ శోకం చనిపోయిన వాళ్లకు క్షేమకరం కానే కాదు. సుఖంగా ఎక్కడికో వెళ్తున్న వాళ్ళని ఈ శోకం బలవంతంగా వెనక్కి లాక్కొస్తుంది. కట్టుబట్టలతో ఓ వ్యక్తి నదిలో మునిగితే బట్టలు నీళ్లను పీల్చుకొని బరువెక్కి ఆ వ్యక్తినే ఇబ్బంది పెట్టే విధంగా చనిపోయి పైకి వెళ్ళిన ఆ యాస్ట్రల్ బాడీకి ఓ బరువైన బంధం ఒకటి ఈ శోకం వలన ఏర్పడి ఆ యాస్ట్రల్ బాడీని భూమి మీదకు లాగుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ యాస్ట్రల్ బాడీకి కలిగే దుఃఖం వర్ణనాతీతం. మనం మళ్ళీ ఒకసారి ఈ ప్రకంపనాల వైబ్రేషన్స్ గురించి ఆలోచిద్దాం. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల ఆవిర్భావానికి, సమస్త విశ్వాల్లో ఉన్న సమస్త జీవరాశుల ఉనికికి కారణం నిజంగా ఈ ప్రకంపనాలే కదా. సో ప్రకంపనాలలో అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ఓ పెద్ద వంతెన మీద అనేక మంది సైనికులు నడిచి వెళ్ళాలి అని అనుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ ఆ వంతెనను దాటి వెళ్ళాలంటే ఆ వంతెన మీద మామూలుగా మనుషులు నడిచి వెళ్తున్నట్లే నడవాల్సి ఉంటుంది, చెల్లాచెదురుగా ఓ మందలోని గొర్రెల్లా. సో ఆ వంతెన చాలా బలమైనదిగా ఉంటుంది. దీని మీద ఎంత బరువున్న ఆర్మీ ట్యాంకులు, కొన్ని ట్రైన్లు కూడా వెళ్ళినా మోయగలిగినంత బలం కలిగి ఉంటుంది. ఎంతో బరువు ఉన్న ట్రక్కులైనా వరుసగా దాని మీద వెళ్తున్నా ముందుగా నిర్ణయింపబడినంత వరకు మాత్రమే వ్యాకోచిస్తూ స్థిరంగా నిలబడి ఉంటుంది. ఇప్పుడు ఆ సైనికులందరూ ఒకే క్రమంతో కవాతు చేస్తూ మార్చ్ ఫాస్ట్ చేస్తూ నడిచారంటే ఈ బ్రిడ్జ్ మొత్తం మొదట నెమ్మదిగా, తర్వాత వేగంగా, తర్వాత ఇంకా వేగంగా కంపించి ప్రకంపనాలు వైబ్రేషన్స్ ఆ ఫ్రీక్వెన్సీస్ని మరీ ఎక్కువై ఉన్నట్టుండి కుప్పకూలిపోతుంది. ప్రకంపనాలను గురించి మనం ఇక్కడ ఇవ్వగలిగే మరో ఉదాహరణ ఏంటంటే, ఓ వైలిన్ విద్వాంసుడు ఎంతసేపు సంగీతాన్ని తన వైలిన్పై పలికించినా సుఖంగా ఉంటుంది. కానీ ఒకే నాదాన్నే కొన్ని క్షణాల కాలం పాటు ఒకే స్థాయిలో వాయించాడంటే ఎదురుగా ఉంచబడిన ఓ వైన్ గ్లాస్ ఉన్నట్టుండి పెద్ద చప్పుడు చేస్తూ అత్యంత ఆశ్చర్యకరంగా పేలి ముక్కలైపోవడాన్ని మనం గమనించవచ్చు. ప్రకంపనాలను అంటే ఈ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు మన పేరు పలికినా కూడా ఆ వైబ్రేషన్స్ ఆ ఫ్రీక్వెన్సీ అనేది అసలు ఆ ఎనర్జీ వేవ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ప్రకంపనాల గురించి ఉదాహరణకు ఒక చివరి అంచు సైనికుల కవాతు అనుకుంటే రెండో చివర అంచు సంగతి ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతుంది కదా. సో ఓంకారం గురించి ఆలోచిద్దాం. ఎవరైనా ఓం మణిపద్మ
ఆత్మేహం అనే 3 పదాలను ఒకే నాదంతో కొన్ని నిమిషాల పాటు మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ ఉంటే ఓ గొప్ప ప్రకంపనా శక్తిని తమలోనే అనుభవించవచ్చు. కాబట్టి పేర్లకు గొప్ప శక్తి ఉంది అని మనం గ్రహించాలి. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని అనవసరంగా మనం పిలవకూడదు అని మనం గ్రహించాలి. మన ముఖాన్ని, బాధల్ని వాళ్లకు ఎందుకు పంచాలి? ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించిన బాధలు వాళ్ళకు చాలవా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ భూమి మీదకే వచ్చి ఎందుకు చావాలి అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. దీనికి సమాధానం చావు వల్లే మనిషి పరిశుద్ధుడవుతాడు. కష్టాల వల్లే మనిషి పరిశుద్ధుడవుతాడు. అలాగని మరీ ఎక్కువ కష్టాలు కలగాలనుకోనక్కర్లేదు. ఏ పురుషుడు కానీ, ఏ స్త్రీ కానీ తన శక్తికి మించిన కష్టాలను అనుభవించవలసిన అగత్యం లేదు, రాదు. ఈ సత్యాన్ని మనం ఇంతకు ముందే డిస్కస్ చేశాం. మన శీలానికి పదును పెట్టడానికి ఎంత కష్టం మనం భరించాల్సి వస్తుందో అంతకన్నా ఎక్కువ కష్టాన్ని ఎవ్వరూ భరించాల్సిన అవసరం కలగనే కలగదు. ఓ స్త్రీ దుఃఖాన్ని భరించలేక స్పృహ తప్పి పడిపోయిందనుకోండి, ఆ స్పృహ తప్పిపోవడం అనేది ఒక సేఫ్టీ వాల్వ్ లాంటిది. అంటే ఓ ప్రెషర్ కుక్కర్‌లో ఆవిరి ఎక్కువైతే ఈ సేఫ్టీ వాల్వ్ ఉంటుంది కదా! ఆ లిడ్‌కి ఆ వాల్వ్ తెరుచుకొని ఎక్కువైన ఆవిరిని బయటికి పంపించేసి లోపలి ఒత్తిడిని ఉండవలసినంతే ఉంచుతుంది కదా! అలాగే ఈ మూర్ఛ కూడా అన్నమాట. ఆ స్త్రీకి మరింత బాధను కలిగించకుండా ఉండటానికి ఈ మూర్ఛ అనేది నిర్దేశింపబడి ఉంటుంది. ఎంతో ప్రమాదం నుంచి ఇది ఆమెను రక్షిస్తుంది. అవునా? కొన్నిసార్లు గొప్ప మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్న వ్యక్తి మొద్దుబారిపోతాడు. ఇది మనం చూసే ఉంటాం కదా! ఇక్కడ కూడా మనం పైన చెప్పుకున్నట్టే ఈ మొద్దుబారిపోవడం అనేది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక వరం. మనల్ని సంస్కరించడానికి, శుద్ధి చేయడానికి ఎంత క్షోభ ఉండాలో అంతకు మించిన కష్టం మనకు ఎదురైతే ఈ వరం మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మనం సృహలోనే ఉన్నా, అన్ని బాధలు మనకు అర్థమవుతూనే ఉన్నా, భౌతికమైన నొప్పి మాత్రం ఉండకుండా ఈ మొద్దుబారిపోవడం అనేది మనకు రక్షణ లభిస్తుంది. ఓ మరణించిన వ్యక్తికి ఈ రక్షణ అతని కోసం శోకించే వారిలో ఏర్పడే మొద్దుబారిపోయే గుణం నుంచి లభిస్తుంది. అలా కాకుండా అందరూ తమ పూర్తి స్వాధీనంలో ఉండి విలపిస్తూ ఉంటే వాళ్ళందరి శక్తి పోగై మరణించిన వారి మీద గొప్ప ఒత్తిడి వస్తుంది. ఓ బలమైన పాశం వారి యాస్ట్రల్ బాడీని కిందకి లాగే ప్రయత్నం చేస్తుంది. కొంతకాలం తర్వాత మరణించిన వాళ్లతో మాట్లాడగలిగే శక్తిని మనందరం పొందుతామేమో. ఓ టెలిఫోన్ చేసి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్లతో సులభంగా మాట్లాడగలిగేటట్లు. అలాంటి సిట్యుయేషన్ వస్తే అది ఇక వేరే విషయం అనుకోండి. లాస్ట్ ఎపిసోడ్ని, ఈ ఎపిసోడ్ని శ్రద్ధగా వింటే మన మీద, సృష్టిలోని గొప్ప శక్తుల మీద విశ్వాసం ఉంచి మనం కూడా మరణించిన వాళ్ళతో సంభాషించగల శక్తిని సంపాదించుకోగలుగుతాము. టెలిపతి ద్వారా ఈ సంభాషణ జరపవచ్చు. యోగ దృష్టి ద్వారా కూడా ఈ సంభాషణ జరపవచ్చు. ఆటోమేటిక్ రైటింగ్ అని పిలువబడే ప్రక్రియ ద్వారా కూడా ఇది మనం సాధించవచ్చు. ఈ చివరి పద్ధతిని అనుసరించేటప్పుడు ఒక జాగ్రత్తను మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనం అదుపు తప్పే వక్రీకరణ చెందగలిగే ఊహను అదుపులో ఉంచుకోవాలి అంతే. బహుశా మన సబ్కాన్షియస్ మైండ్ నుంచి వస్తున్న ఈ మాటలు అన్కాన్షియస్గా మనమే కల్పించినవి కాకూడదనమాట. సో నిజంగా విశ్వంలో ఎక్కడో ఉన్న మరణించిన వ్యక్తి దగ్గర నుంచే మన భావగ్రాహక శక్తి ద్వారా, టెలిపతి ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ గ్రహించే మాటలే అయి ఉండాలి. వాళ్ళని మనం చూడలేము, కానీ మనం వాళ్లకు కనిపిస్తూ
నవ్వుతూనే ఉంటాం. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. విశ్వాసాన్ని అస్సలు విడిచిపెట్టకూడదు. విశ్వాసంతో మనం ఎన్నో మహిమలను ప్రదర్శించగలం కదా! విశ్వాసంతో పర్వతాలను కూడా కదిలించవచ్చు అన్న మాటను మనం వినే ఉంటాం కదా! సో, విశ్వాసానికి నిజంగా అంత శక్తి ఉంది మరి. సో, మరణం గురించి చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా! ఎవరన్నా మరణించినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి? మనం ఎలా ఆలోచించాలి? మరణానంతరం జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అని మనం తెలుసుకున్న తరువాత ఇక మరణం అంటే భయం ఎందుకు? చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.